సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ సభ్యురాలు వరదు కళ్యాణి వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినా ఏపీ సీఎం చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు నాయకత్వంలో సూపర్ 6 పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందన్నారు. ప్రజలు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. అలాగే నిజం చెప్పాలంటే ఇలా మార్చేయడం చూసి ప్రజలు అంటున్నారు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, హాంఫర్ట్ అన్నట్టుగా మాయ చేస్తున్నారు అని అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు మహాశక్తి మహామోసంగా మిగిలిపోయింది అధ్యక్ష. శ్రీశక్తి శ్రీకి వంచనగా మిగిలిపోయింది అధ్యక్ష. దీపం పథకం అర్ధ దీపంగా మిగిలిపోయింది అధ్యక్ష. యువగలమేమో యువత పాలిట గరళంగా మారిపోయింది అధ్యక్ష. అన్నదాత సుఖీభవ అన్నదాత దుఃఖీభవగా మారిపోయింది అధ్యక్ష. తల్లికి వందనం పిల్లలకు వంచనగా మారిపోయింది అధ్యక్ష. వీళ్ళు ఏ విధంగా ఒక్కొక్క దాన్ని ఎగ్గొట్టారో మీకు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మొదటి హామీ అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ అధ్యక్ష, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జూన్ నుంచి నెలకి 3,000 రూపాయలు అని వస్తుంది అని చెప్పి ఓటేశారు అధ్యక్ష. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఓట్లేసిన 1 కోటి మంది యువతకు మాత్రం జాబ్స్ రాలేదు అధ్యక్ష. అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు నేను ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశాం అధ్యక్ష.